ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 2ను పరిశీలిద్దాం. కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభం కాబోతోంది. ధృతరాష్ట్రుడి ప్రశ్నకు సమాధానంగా సంజయుడు యుద్ధభూమిలో జరుగుతున్నది వివరించడం ఇక్కడ మొదలుపెట్టాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. సంజయౌ వాచ దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజవచనమబ్రవీత్. ఈ శ్లోకం అర్థమేమిటంటే, సంజయుడు చెబుతున్నాడు, పాండవుల సైన్యాన్ని వ్యూహరచనతో చూసిన తరువాత రాజువైన దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్లి ఈ మాటలు పలికాడు. ఇది కేవలం ఒక సంఘటన కాదు, దుర్యోధనుడి మనస్తత్వాన్ని చూపిస్తుంది. పాండవుల పటిష్టమైన సైనిక వ్యూహాన్ని చూసి అతనిలో ఆందోళన, భయం కలిగాయి. ఒక చక్రవర్తిగా ధైర్యంగా తన సైన్యాన్ని నడిపించాల్సింది పోయి అభద్రతతో తన గురువు వద్దకు పరుగెత్తాడు. ఇది అతనిలోని నాయకత్వ లోపాన్ని సూచిస్తుంది. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడు అంటే, ఈ శ్లోకంలో కృష్ణుడు ఇంకా మాట్లాడనప్పటికీ ఇది గీత యొక్క ముఖ్య సందేశానికి పునాది వేస్తుంది. భయం, అహంకారం, స్వార్థం మనిషిని ఎలా బలహీనపరుస్తాయో దుర్యోధనుడి ప్రవర్తన ఒక ఉదాహరణ. పాండవులకు కృష్ణుడిపై విశ్వాసముంది, కాని దుర్యోధనుడు తన శక్తిపైనే అనుమానంతో ఉన్నాడు. అతను ద్రోణుడి దగ్గరకు వెళ్ళింది ఆశీర్వాదం కోసం కాదు, రాజకీయంగా ఆయన్ని ప్రేరేపించడానికి. నిజమైన ధర్మ మార్గం భయంతో కాదు, విశ్వాసంతో నడుస్తుందని కృష్ణుడు మనకు తెలియజేస్తాడు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన జీవితంలో సవాళ్లు ఎదురైనప్పుడు మనం దుర్యోధనుడిలా భయంతో స్పందిస్తున్నామా లేదా అని గమనించుకోవాలి. మన కార్యాలయంలో లేదా కుటుంబంలో ఒక సమస్య వచ్చినప్పుడు ఇతరులను నిందించడం లేదా మన ఆందోళనతో వారిని ప్రభావితం చెయ్యాలని చూడటం సరికాదు. బదులుగా ప్రశాంతమైన మనస్సుతో ధైర్యంగా సమస్యను ఎదుర్కోవాలి. మన పెద్దల సలహాలను గౌరవంతో స్వీకరించాలి, కాని వారిని మన స్వార్థానికి వాడుకోకూడదు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.